హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపైన బతుకమ్మ కానుకగా అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి తెలిపోదామండి. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలు చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ రెండు పండుగలకు తెలంగాణ ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ముఖ్యంగా సింగరేణి ఉద్యోగులకు తమ ఉద్యోగులు దసరా పండుగ శుభార్త చెప్పిందనమాట. ఏడాది దసరా పండుగ కూడా సింగరేణి యాజమాన్య ఉద్యోగులకు శుభార్త చెప్పింది. సింగరేణి ఉద్యోగులకు శుభార్త. సింగరేణి ఉద్యోగులు దసరా పండుగ ఘనంగా జరుపుకోవడానికి పండుగ అడ్వాన్స్ ముందే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఏమిస్తున్నారు ఏంటి అడ్వాన్స్ సంబంధం చూసుకున్నట్లయితే, సో ఇక రెగ్యులర్ అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగులకు అడ్వాన్స్, ఇక సింగరేణి సంస్థలో పనిచేసిన అర్హులైనటువంటి రెగ్యులర్ అదేవిధంగా ఉద్యోగులకు 25,000 రూపాయల చొప్పున దసరా అడ్వాన్స్ అందించనున్నారు. అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించిన కార్మికులకు 12,500 రూపాయల చొప్పున అడ్వాన్స్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఇక ఈ డబ్బులు వారికి నెల 23వ తేదీలోగా ఖాతాలు అయితే జమ చేస్తామని కూడా యాజమాన్యం ప్రకటన చేయడం జరిగింది. సో ఇక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. 23 తారీఖు నుంచి వారికి సింగరేణి లాభాలు కూడా వస్తాయని చెప్పేసి